నమస్తే. నమస్తే. ఇప్పుడు రాజా సింగ్ రాజీనామా పెడితే బీజేపీ కూడా ఆమోదించింది దాన్ని. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే రాజా పార్టీకి నష్టమా లేదంటే రాజా సింగ్ నష్టమా? పార్టీకే నష్టం ఉంది, రాజా సింగ్ కూడా నష్టం ఉంది, ఇద్దరికి నష్టం ఉంది. వాళ్ళు యాక్చువల్లీ ఎమ్మెల్యే పదవి వదిలేసి మళ్ళీ దాని జోలికి వెళ్ళాలంటే వేస్ట్. ఓకే. ఇక్కడ రాజా సింగ్ గారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ వస్తాయి, రాజా సింగ్ గారు కంపల్సరీ పోటీ చేస్తారు. బీజేపీ కూడా వేరే వాళ్ళని పెడదామని చూస్తుంది. అంటే ఇది ఎక్కువ మాధవీలత నేను నిలబడతాను, అసెంబ్లీకి వెళ్తానని చెప్పేసి ప్రచారం చేసుకుంటా ఉన్నా, అంటే మాట్లాడుకుంటా ఉన్నది. సో దాని గురించి ఏం చెప్తారంటే ఈ మాధవీలతకు ఓటేస్తారా, మళ్ళీ రాజా సింగ్ ఓటేస్తారా? రాజా సింగ్ కంపల్సరీ వస్తాడు. ఎందుకంటే దగ్గర దగ్గర 3-4 టైం ఇది ఆయన రావడం. ప్లస్ రాజా సింగ్ ఎక్కడ పిలిచినా కూడా తప్పనే వచ్చేస్తాడు. అది కూడా చూస్తారు కదా జనాలు. ఓకే. ఇక్కడ లోకల్లో ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటారు ప్రజలకి? ఎనీ టైం ప్రతిసారి ఫోన్ చేసినా కూడా వచ్చి వెళ్ళిపోతాడు. ఏదైనా పని ఉన్నా కూడా పిలిచినప్పుడు, ఏమైనా జరిగినప్పుడు కూడా వచ్చేస్తాడు. ఇప్పటివరకు రాజా సింగ్ చేసిన అభివృద్ధి గురించి చెప్పండి. బాగానే చేశాడు, బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఎందుకు వదిలేశాడు తెలియదు. ఆయన ఏం చేశాడో అర్థం కావట్లేదు. అంటే ఏం లేదు, అధ్యక్ష పదవికి పోటీ చేస్తే నన్ను అడ్డుకున్నారు, నన్ను సపోర్ట్ చేయాలని చెప్పేసి రాజీనామా పెట్టడం జరిగింది పార్టీ. అవును, అది కరెక్టే. కానీ ఆయన బీజేపీ వాళ్ళు కూడా అడగాలి కదా, వాళ్ళు ఎవరు పెడుతున్నారు అది మీరు అడిగేది. వాళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు అందరూ కలిసి 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ కూడా నడచాలా కదా. వాడు తెలిసినప్పుడే మొత్తం కలిసి మీటింగ్ చేస్తే చేయవచ్చు. మీటింగ్ చేయకుండా డైరెక్ట్ పెట్టేస్తే ఆయన కూడా కోపం వస్తుంది. అది జరిగింది. పార్టీకి నష్టం అనుకోవాలి. పార్టీకి కొంచెం నష్టమేగా. ఇప్పుడు బీజేపీ ఆయన వల్లగా వచ్చింది, 7 సీట్లు రావడం వల్ల ఆయనేగా. పార్టీకే నష్టంగా. ముందుగా ఎలా నడుస్తుంది తెలిసిద్ది. సార్ రాజా సింగ్ గారు ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది? ఇప్పుడు పార్టీ కూడా రాజీనామా ఏమంటేనే చేస్తా అంటున్నాడు. ఆయన వెళ్తే బీజేపీకి వెళ్తాడు, లేదంటే వేరే దానికి వెళ్ళాడు, అదే గ్యారంటీ. అంటే ఇప్పుడు రాజీనామా రాజీనామా అంతా చేసినా కూడా మళ్ళీ వాళ్ళు పిలిపించి మాట్లాడుకొని మళ్ళీ బీజేపీ జాయిన్ చేస్తాడు. వేరే పార్టీ వెళ్ళేదానికి ఛాన్సే లేదు. వేరే పార్టీకి వెళ్ళినా కూడా ఓటు రావాలి కదా. ఆయన కంపల్సరీ 101% బీజేపీ. ఇప్పుడు ఆయన వదిలేసినా కూడా బీజేపీ గురించి మాట్లాడతాడు, వేరే గురించి ఏం మాట్లాడాడుగా. హిందూయిజం గురించి అవును, అది జరిగింది. కొత్త పార్టీ పెడితే ఎట్లుంటుంది రాజా సింగ్ గారు? పెట్టాడు, నాకు తెలిసింది పెట్టాడు. మళ్ళీ పెడితే వాళ్ళ ఇష్టం. కొత్త అధ్యక్షుని గురించి ఏం చెప్తారు? కొత్త అధ్యక్షుని చాలామంది విమర్శిస్తూ ఉన్నారు, మీరు పార్టీని ముందు తీసుకెళ్ళిపోలేడు అని చెప్పేసి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన తెలియదుగా మనకి, అంత మన ఏరియా గురించి తెలియదు కదా. రాజా సింగ్ మన రామచంద్రరావు గారు అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్ష పదవి గురించే కదా ఇప్పుడు ఇదంతా జరిగింది, వివాదం కానీ ఇదంతా చర్చ. కానీ నా అధ్యక్ష పదవి రామచంద్రరావు అయితే తీసుకున్నారో ముందుకు తీసుకోపోలేడు పార్టీని అని చెప్పేసి విమర్శలు పెద్ద ఎత్తున వచ్చినాయి. వాళ్ళు ఎందుకంటే కిషన్ రెడ్డి ఉన్నాడు, ఇంకా పెద్ద చాలా బంటి సంజయ్ రావు గారు ఉన్నారు. అందరూ కలిసి వాళ్ళ దాంట్లో ఏదో ఒకటి చేసి ఉంటే ఈ అన్నీ జరిగేది కాదు. అది జరిగింది. ఓకే. అది వాళ్ళు అన్నీ మీటింగ్ చేసుకొని చేసి ఉంటే ఈ పార్టీకి రామాయణం ఉండదుగా. అది ఓకే. ఇక్కడ ఒక బై ఎలక్షన్ వస్తే కంపల్సరీ మరి మళ్ళీ ఎవరికి ఓటేస్తారు? బీజేపీకి. అంటే ఎవరు క్యాండిడేట్ పెట్టినా బీజేపీ, ఏ క్యాండిడేట్ పెట్టినా బీజేపీ. 101% బీజేపీ. మాధవీలత గురించి ఏం చెప్తారు మీరు? మాధవీలత పర్లేదు, ఇప్పుడు కొత్తగా జాయినింగ్, మన మార్కెట్లో కొత్తగా వస్తుంది. కొన్ని రోజు పోతే తెలిసిద్ది అందరికి జనాలు. ఇక్కడ లోకల్ తిరుగుతుందా? అంతవరకు చూడలేదు. ఫస్ట్ ఉన్నప్పుడు చూశాను, తర్వాత చూడలేదు. ఇప్పుడు మాధవీలత నిలబెడితే మాధవీలత కొట్టేస్తారా? బీజేపీ దాని క్యాండిడేట్ కాదు, ఓన్లీ ఫర్ బీజేపీ. ఓకే. క్యాండిడేట్ ఎవరు ఉన్నా తర్వాత చూద్దాం, కానీ బీజేపీ. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? పరిపాలన గురించి వద్దు, వాళ్ళ కాంగ్రెస్ గురించి మనకి తెలియదు. దాని గురించి కాంగ్రెస్ ఆయన అడగండి, చెప్తాడు. కాంగ్రెస్ గురించి ఆయన అడగ.